కట్టుకున్న భార్యను చంపిన చేతులతోనే ముక్కోటి దేవతల సాక్షిగా ఇంకో ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టాడు. ఊరి దృష్టిలో వాడు రక్తం తాగే రాక్షసుడు. ఆ రెండో భార్య దృష్టిలో వాడు ప్రాణాలు తీసే యముడు. కానీ వాడు వేసిన మూడు ముళ్ళు ఆమెకు మరణశాసనమా, లేక ఆ భయంకరమైన నిశ్శబ్దం వెనుక ప్రాణం నిలిపే మహాత్యాగం ఏదైనా ఉందా? కనిపించేదంతా నిజం కాదు, మనసుకు తెలిసిందే నిజం. ఇది నిశ్శబ్ద రాగం. మరదేంటో తెలుసుకుందాం పదండి. రామాపురం పేరులోనే ఒక ప్రశాంతత ఉంది. పచ్చని పొలాలు, ఉదయాన్నే వినిపించే గుడి గంటలు, పాలు పితకడానికి వెళ్ళే రైతుల పిలుపులు, వాకిట్లో ముగ్గులు వేస్తూ ఒకరినొకరు పలకరించుకునే ఆడపడుచులు. ఇదంతా పైకి కనిపించే ఊరి ముఖ చిత్రం. కానీ ఆ ఊరుకు కనబడని భయం ఉంది. ఒక వినిపించని నిశ్శబ్దం ఉంది. ఆ భయం పేరు, ఆ నిశ్శబ్దం పేరు రుద్రప్రతాప్. ఊరి చివర జనావాసానికి కాస్త దూరంగా పెద్ద మామిడి తోట మధ్యలో ఉంటుంది ఆ పెంకుటిల్లు. ఒకప్పుడు ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. ఆ ఇంటి గుమ్మం లక్ష్మీదేవి నడయాడినట్టుగా పసుపు కుంకుమలతో మెరిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ ఇంటి వైపు చూడాలంటేనే ఊరి జనం వణికిపోతారు. ఆ దారి గుండా వెళ్ళాలంటే ప్రాణాల అరచేతిలో పెట్టుకుని అడుగులు చప్పుడు కాకుండా నడుస్తారు. పగలు కూడా ఆ ఇంటి పరిసరాలకు ఒక శ్మశాన వైరాగ్యం తలపిస్తాయి. కొన్ని ఇళ్ళు మనుషులతో నిండి ఉంటాయి. అక్కడికి వెళ్తే పలకరింపులు వినిపిస్తాయి. మరికొన్ని ఇళ్ళు చీకటి జ్ఞాపకాలతో నిండి ఉంటాయి. అక్కడికి వెళ్తే చావుల కేకలు వినిపిస్తాయి. రుద్రప్రతాప్ ఇల్లు ఇప్పుడు అలాంటి ఓ భయంకరమైన కోట. ఆ కోటలో ఉండేది ఒక రాక్షసుడని ఊరంతా నమ్ముతారు. ఊరి మధ్యలో ఉన్న రామాలయం. ఉదయం పూట ఆడవాళ్ళంతా పూజలు చేసుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ మాట్లాడుకునే సమయం అది. ఊళ్ళో ఆడవాళ్ళకి చీరల డిజైన్లు ఎంత తొందరగా అతుక్కుంటాయో ఊరి గుసగుసలు కూడా అంతే తొందరగా అతుక్కుంటాయి. పూజ ముగించుకొని కుంకుమ పెట్టుకుంటున్న పార్వతమ్మ పక్కనే ఉన్న సీతమ్మ వైపు చూసి మెల్లగా గొంతు తగ్గించి అడిగింది, ఏంటే సీతమ్మ, మళ్ళీ ఆ రౌడీగాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట కదా? ఆ పిన్నిగారికి బుద్ధి లేదు. అసలే ఓ ఆడపడుచును పొట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాణం కావాలట్నా వాడికి? సీతమ్మ ఉలిక్కిపడింది. అటు ఇటు చూసి, అమ్మో, మెల్లగా మాట్లాడు పార్వతమ్మ. ఆ రుద్రబాబు పేరు గట్టిగా పలికితే గాల్లోంచి వచ్చి గొంతు కోసేస్తాడన్న భయం నన్ను రోజు చంపేస్తుంది. మొన్నటిదాకా ఆ ఇంట్లో పనిచేసిన దాన్ని నేను. ఆ జానకమ్మ పోయిన తర్వాత ఆ గడప తొక్కాలంటేనే నా కాళ్ళు వణికిపోతున్నాయి. వాడు మనిషి కాదు, రాక్షసుడు అంది గుండె మీద చేయి వేసుకుని. అక్కడే ఉన్న మరో ఇల్లాలు కలుగజేసుకుని, అదేంటే, జానకమ్మ అంటే వాడికి ప్రాణమని ఊరంతా అనుకునేవాళ్ళు కదా. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరిని చూస్తే సాక్షాత్తు సీతారాములే కిందకి దిగొచ్చారనిపించేది. ఆ కళ్ళల్లో ఆమె మీద అంత ప్రేమ పెట్టుకుని సొంత చేతులతో ఎలా చంపేశాడే ఆ పాపాత్ముడు అని నిట్టూర్చింది. సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్తాం తల్లి, మగవాడి మనసు దేవుడికి ఎరక. పైకి ప్రేమగా నటించాడు, లోపల ఏ రాక్షసుడు దాగున్నాడో ఎవరికి తెలుసు. ఆ రాత్రి, ఆ చీకటి రాత్రి జానకమ్మ ఆర్తనాదాలు ఆ ఇంటి గోడలకే తెలుసు. తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కట్టుకున్నవాడే కసాయివాడిలా మారి గొంతుని చంపేశాడు. మరుసటి రోజు ఉదయానికి ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయాయి. ఊరంతా వాడే చంపాడని కోడై కూస్తూ పోలీసులకు దొరకకుండా డబ్బుతో వాడుకున్న పలుకుబడితో తప్పించుకుంటున్నాడు. కానీ దేవుడి దృష్టి నుంచి ఎలా తప్పించుకుంటాడో? ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరికీ గుండెలు జల్దరించాయి. ఒక ఆడపిల్లగా, ఒక భార్యగా వాళ్ళ ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. భర్త అంటే రాక్షసుడు అనుకునే ఆడవాళ్ళకి అదే ఒక భర్త భక్షకుడిగా మారితే అంతకంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. రుద్రప్రతాప్ 6 అడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన దేహం. ఒకప్పుడు అతను నవ్వు చూస్తే తోటలో పూలు కూడా సిగ్గుపడేవంటారు. కానీ ఇప్పుడు అతని ముఖంలో నవ్వు లేదు. ఓ కరుకుదనం, ఓ రాతి శిల్పం లాంటి భావశూన్యత. అతను ఊళ్ళోకి వస్తున్నాడంటే చాలు, కిరాణా కొట్టు దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్న పెద్ద మనుషులు సైతం సైలెంట్ అయిపోతారు. ఆడుకుంటున్న పిల్లలు ఆటలాపేసి తల్లుల వెనక దాక్కుంటారు. ఆ తల్లి కూడా తన పసివాడి నోరును మూసి, అదిగో రుద్ర వస్తున్నాడు, ఏడిస్తే నిన్ను వాడికి ఇచ్చేస్తాను అని భయపెడుతుంది. ఒకప్పుడు మర్యాదలు అందుకున్న ఆ మనిషి ఇప్పుడు ప్రాణభయంగా మారిపోయాడు. గౌరవం తెచ్చుకోవడానికి జీవితకాలం పడుతుంది. కానీ భయం పుట్టించడానికి ఓ నెత్తుటి చుక్క చాలు. రుద్రప్రతాప్ కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం ఆ ఊళ్ళో ఎవరికీ లేదు. అతని కళ్ళు ఎప్పుడూ ఎర్రగా, నిద్రలేని రాత్రులకు సాక్ష్యంగా ఉంటాయి.
చేతికి కట్టిన ఎర్రదారం, నుదుటిన కుంకుమ బొట్టు ఒక ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తాడు. అతను మాట్లాడు. ఎవరైనా ఏదైనా అడిగినా కేవలం కంటి చూపుతోనే సమాధానం చెప్తాడు. ఆ చూపుల్లోని తీక్షణతకు ఎదుటివాడి గుండె ఆగిపోవాల్సిందే. కానీ ఆ మౌనం వెనుక ఏముంది? మనిషికి మాటుంటే అబద్ధాలు చెప్తాడు, మౌనం ఉంటే ఎదుటి వాళ్ళు అబద్ధాలు అల్లుకుంటారు. ఊరి జనం అతను ఒక కిరాతకుడు అని అల్లుకున్నారు. అతను అడిగేవాళ్ళు లేక, అడ్డు చెప్పేవాడు లేక రెచ్చిపోతున్న ఒక రౌడీ అని ముద్ర వేశారు. జానకిని ఎందుకు చంపాడో ఎవరికీ తెలీదు. కొందరు ఆస్తి కోసం అంటారు, ఇంకొందరు ఆమెకు వేరే ఎవరితోనో ఉన్నారన్న అనుమానంతో చంపాడంటారు. ఏది ఏమైనా అతను హంతకుడు. చట్టం దృష్టిలో కాకపోయినా ఊరి జనం దృష్టిలో అతను దోషి. ఆ ఊరి ఆడవాళ్ళకి జానకంటే ఒక ఆదర్శం. పట్టుచీర కట్టి తల నిండా పూలు పెట్టుకుని చేతుల నిండా గాజులు వేసుకుని జానక్ గుడికి వస్తుంటే మహాలక్ష్మి నడిచొస్తున్నట్టు ఉండేది. ప్రతి పండక్కు ఊళ్ళో ఉన్న పెద్ద ముత్తైదులకు చీర పెట్టేది. ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చేది. అలాంటి జానకి ఈ రుద్రకి పెళ్ళైనప్పుడు ఊరంతా మురిసిపోయింది. అబ్బా, ఏం జంటరా బాబు, కన్ను కుట్టేలా ఉన్నారు అని ప్రతి ఇల్లాలు దిష్టి తీసేది. పెళ్ళైన కొత్తలో రుద్ర ప్రవర్తన కూడా చాలా సాఫ్ట్గా ఉండేది. భార్య అంటే ప్రాణం పెట్టి చూసుకునేవాడు. జానకి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే రుద్రకంట్రోంచి నీళ్ళొచ్చేవి. ఆమె ఏది అడిగితే అది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. ఒక పసిపిల్లను చూసుకున్నట్టు చూసుకునేవాడు. మరి అలాంటి ప్రేమ, అంత స్వచ్ఛమైన అనురాగం రాత్రికి రాత్రి ఏమైపోయింది? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు. కానీ అర్ధరాత్రి ఆ పెద్ద ఇంట్లోంచి పగిలిన గాజుల చప్పుడు, విసిరేసిన వస్తువుల చప్పుడు, ఆ వెనుకే జానకి గుండెలు బాదుకుంటూ పెట్టిన పెద్ద కేక ఊరి చివరున్న ఇల్లు వరకు వినిపించిందని చెప్తారు. ఉదయానికి వెళ్ళి చూసేసరికి హాల్లో నెత్తటి మడుగులో జానకి నిర్జీవంగా పడింది. ఆమె మెడ మీద బలమైన గాయాలు, గొంతు నిలిమిన ఆనవాళ్లు ఉన్నాయి. పక్కనే చేతులకు రక్తంతో శూన్యంలోకి చూస్తూ పిచ్చివాడ్లా కూర్చున్నాడు రుద్రప్రతాప్. ఆ దృశ్యం చూసిన వాళ్ళెవరికైనా అనిపించే ఒకే ఒక మాట, వాడే చంపాడు. అప్పటినుంచి ఆ ఇల్లు కల తప్పింది. వాకిట్లో ముగ్గులు లేవు, గడపకు పసుపులు లేవు, ఇంటి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, ఆరుబయట ఎండిపోయిన తులుసుకోట రుద్రప్రతాప్ పాపాలకు మూగ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. కాలం ఆగదు కదా. ఆ ఘోరం జరిగి ఏళ్లు గడుస్తున్న రుద్రప్రతాప్ జీవితం అక్కడే ఆగిపోయింది. కానీ అతని ఆస్తి మీద కన్నేసిన తన కుటుంబ సభ్యులు అతనికి మళ్ళీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఒక వారసుడు కావాలని, ఇంటికి ఒక ఇల్లాలు రావాలని వాళ్ళు పైకి చెప్తున్నా లోపలేదో పెద్ద కుట్ర ఉందన్నది ఊళ్ళో వాళ్ళకు అనుమానం. కానీ ఆ రాక్షసుడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ముందుకొస్తాడు? ఏ తల్లి తన కన్నబిడ్డను ఆ కబేలాలోకి పంపడానికి ఒప్పుకుంటుంది? కన్నబిడ్డను తీసుకెళ్లి కసాయివాడి చేతిలో ఎవరైనా పెడతారా? వాడికి రెండో పెళ్ళట. ఏ అభాగ్యురాలి తలరాతలో ఏముందో, ఏ తండ్రి అప్పుల వలలో చిక్కుకొని తన కూతుర్ని రాక్షసుడు అమ్ముకుంటాడో అంటూ గుడిలో ఆడవాళ్ళు నిట్టూర్చారు. సరిగ్గా అప్పుడే దూరంగా కారులోంచి ఒక అమ్మాయి దిగింది. ఆమె కళ్ళల్లో భయం, నడకలో వణుకు, పెదాల మీద మరణశాసనం చదువుతున్నంత నిస్సహాయత. ఆమె పేరు నందిని. తండ్రి చేసిన అప్పుల భారం, దయాదాక్షిణ్యాలు లేని అన్నల స్వార్థం నందిని మెడ ఉరితాడులా మారాయి. అప్పుల ఊబి నుంచి కుటుంబాన్ని రక్షించడానికి తనను తాను బలిదానం చేసుకోవడానికి సిద్ధపడిన ఆ భాగ్యురాలు. ఊరి చివరున్న ఆ పెంకుటిల్లు, అందులో ఉండే రుద్రప్రతాప్ గురించి ఆమె కథలు కథలుగా చెప్పారు. అతను ఒక హంతకుడు, భార్యను చంపిన కిరాతకుడని ఆమెకు తెలుసు. అయినా సరే కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ దేవుడి మీద భారం వేసి ఆ ఇంటి గుమ్మం వైపు అడుగులు వేసింది నందిని. ఆ పెద్ద ఇనుప గేట్ తెరుచుకున్నప్పుడు వచ్చిన కీచుమనే శబ్దం నందిని గుండెల్లో ఫిరంగుల్లా పేలింది. లోపల చీకటి. ఆ చీకటి మధ్యలో చేతిలో మందు గ్లాసులో కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ కూర్చున్నాడు రుద్రప్రతాప్. ఆమెను చూసి అతను కనీసం లేవలేదు, పలకరించలేదు. ఓ రకమైన క్రూరమైన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి నందిని ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. మరణం ఒకేసారి వస్తుందంటారు, కానీ మరణ భయం ప్రతిక్షణం చంపుతుంది. ఈ కిరాతకుడి చేతిలో తనకి మూడినట్టేనా? మొదటి భార్యకు పెట్టిన గతే తనకు పడుతుందా? ఈ రాత్రి తన జీవితానికి ఆఖరి రాత్రి కాబోతుందా? ఈ ప్రశ్నలు నందిని మెదడును తొలిచేస్తుండగా గాలి భయంకరంగా వీచింది. ఇంటి తలుపులు దపేలుమంటూ మూసుకున్నాయి. అదో భయంకరమైన ప్రేమ కథకు, ఓ నిశ్శబ్ద రాగానికి నాంది.
కనపడేదంతా నిజం కాదని, కనపడంది ఒక మహాసత్యమని, ఆ ఇంటి గోడల వెనుక దాగి ఉందని అప్పటికే ఆ అమాయకురాలకు తెలీదు. లోకంలో 2 రకాల అప్పులుంటాయి. ఒకటి డబ్బుతో తీర్చేది, రెండోది ప్రాణంతో తీర్చేది. డబ్బుతో తీర్చే అప్పు ఆస్తిని కరిగిస్తుంది, కానీ ప్రాణంతో తీర్చే అప్పు ఒక ఆడపిల్ల జీవితాన్ని దహించేస్తుంది. నందిని రామాపురానికి పక్కనున్న కృష్ణపురంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఇంటికి చుట్టూ ఉన్న మల్లెపందులలో ఎప్పుడూ నవ్విస్తూ ఉండే స్వభావం ఆమెది. తండ్రి రామనాథం ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయన బతుకంతా నిజాయితీగా బతికాడు. కానీ ఆ నిజాయితీ ఆయన కుటుంబానికి కూడా కూడుపెట్టలేదు. ఆయనకున్న 2 కొడుకులు బాధ్యత లేని గాలిపటాలు. పైకి మాత్రం ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళ దారాలు అప్పుల వాళ్ళ చేతుల్లో ఉంటాయని తండ్రికి ఆలస్యంగా తెలిసింది. వ్యాపారాల పేరుతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర తండ్రి పేరు చెప్పి అప్పులు చేశారు ఆ అన్నలు. చివరికి అవి కొండంతయ్యాయి. తండ్రి రిటైర్మెంట్ డబ్బులు ఆ వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇల్లు జప్తు చేయడానికి బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. పరువు తీయడానికి ఊరి జనం గుమ్మం ముందు నిలబడ్డారు. ఆ ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి వయసు వచ్చిందన్న స్పృహ కూడా అన్నలకు లేదు. వాళ్ళ ఆలోచనల్లా ఆ అప్పుల ఊబిలోంచి ఎలాగైనా బయటపడాల్సిందన్నదే. సరిగ్గా ఆ సమయంలో రుద్రప్రతాప్ బాబాయ్ గంగాధరం వాళ్ళ ఇంటికొచ్చాడు. గంగాధరం ముఖంలో ఓ కుటిలమైన నవ్వు ఉంటుంది. చేతిలో ఎప్పుడు ఓ పట్టుదండం, నోట్లో తమలపాకు. ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు దాగున్నాయో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అతను రామనాథం ముందు ఓ ప్రతిపాదనుంచాడు. చూడు రామనాథం, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. నీ ఇంటి పత్రాలు నీ చేతుల్లో పెడతాను. పైగా నీ కొడుకులు మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టుకోవడానికి 25 లక్షలు చేతికిస్తాను. కానీ దానికి బదులుగా నీ కూతురు నందిని మా రుద్రకిచ్చి పెళ్లి చేయాలి. ఆ మాట వినగానే రామనాథం గుండె ఆగిపోయినంత పనైంది. కూలబడిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు గంగాధరం గారు? మీ రుద్రప్రతాప్ గురించి ఊరంతా ఏమనుకుంటున్నారో మీకు తెలీదా? మొదటి భార్యను సొంత చేతులతో చంపుకున్న కసాయివాడు అని కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి వాడి చేతులు నా నెత్తురు పంచుకుని పుట్టిన బిడ్డను ఎలా పెట్టమంటారు? నా ప్రాణం పోయినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని తెగేసి చెప్పాడు ఆ తండ్రి. కానీ గంగాధరం వల్ల రామనాథం కోసం వేసింది కాదు, ఆ ఇంట్లో ఉన్న స్వార్థపరులైన కొడుకుల కోసం. పెద్ద కొడుకు వెంటనే ముందుకొచ్చాడు. నాన్న, ఆవేశపడకు. అప్పుల వాళ్ళు రేపు ఉదయం వచ్చి మన ఇంటి సామాన్లు రోడ్డు మీద పడేస్తే నీ కూతురికి ఎవడొచ్చి తాళి కడతాడు? పరువు పోయిన ఇంట్లో పిల్లని ఎవరిస్తారు? ఏ రౌడీకో తాగుబోతు విధవకో ఇచ్చి చేయక తప్పదు కదా. అదేదో రుద్రకిస్తే మన అప్పులు తీరుతాయి, మనకి 2 పైసలు మిగులుతాయి. పైగా వాడు ఊళ్ళో పెద్ద మనిషి. వాడికి మన పిల్లనిస్తే మన వైపు కన్నెత్తి చూసే దమ్ము ఎవరుకుంటుంది అని చిన్న కొడుకు వంతపాడాడు. అవునాన్న, ఆడపిల్లని నాకు ఎప్పటికైనా అత్తగారింటి గలక తప్పదు. రేపు ఏ సాఫ్ట్వేర్ వాడికో ఇచ్చి పెళ్లి చేసినా వాడక్కడ అమెరికాలో మా చెల్లిని ఏడిపించాడని గ్యారంటీ ఏంటి? ఇక్కడైతే మన కళ్ళెదురుగా ఉంటుంది. ఆ జానకిని వాడు చంపాడని కోర్టులో నిరూపణ కాలేదు కదా. ఊరి వాళ్ళు అలానే అనుకుంటారు. మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి నాన్న. ఆ మాటలు వింటున్న రామనాథంకి తన కడుపున పుట్టిన కొడుకులా లేక తన మాంసం కోసుకు తినే రాబందులా అర్థం కాలేదు. అప్పు తీర్చడానికి ఆస్తి నమ్మితే వ్యాపారం అంటారు, కానీ బతుకు తీర్చడానికి చెల్లెల్ని నమ్మితే దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. మనిషిలో డబ్బు పిచ్చి తలకెక్కినప్పుడు రక్తం కూడా నీళ్ళలా కనిపిస్తుంది. తలుపు చాటుగా నిలబడి ఇదంతా వింటున్న నందిని గుండె పగిలిపోయింది. తన అన్నలు తన్నొక సరుకుల్లా బేరం పెడుతున్న తీరు ఆమె కన్నీళ్లు తెప్పించలేదు, రక్తాన్ని గడ్డకట్టించేలా చేసింది. తండ్రి నిస్సాయంగా ఏడుస్తుంటే ఆమె చూడలేకపోయింది. గదిలోకి పరిగెత్తి తలుపులు వేసుకుంది. ఆమెకు రుద్రప్రతాప్ గురించి అన్నీ తెలుసు. అతనొక రాక్షసుడు, చీకట్లో తిరిగే మృగం, కరుణ జాలి లేని కసాయి. అలాంటి వాడికి తనను 2వ భార్యగా అంటగట్టాలని అన్నలు చూస్తున్నారు. రాత్రి 12 గంటలు. రామనాథం మెల్లగా కూతురి గదిలోకి వచ్చాడు. ఆ వయసు మళ్ళిన తండ్రి నందిని కాళ్ళ దగ్గర కూర్చుని బోరున విలపించాడు. నన్ను క్షమించు తల్లి, నిన్నొక పూల రెమ్మలా పెంచుకున్నాను. నీకు రాజకుమారుడు లాంటి మొగుడొస్తాడనుకున్నాను. కానీ ఈరోజు నా చేతకంతనం నిన్ను ఒక సాయివాడి చేతిలో పెట్టేలా చేస్తుంది. వద్దు తల్లి, మన ఇల్లు పోయినా పర్లేదు, రోడ్డు మీద అడుక్కు తిందాం. ఆ రాక్షసుడికి మాత్రం నిన్నిచ్చి పెళ్లి చేయను. తండ్రి కన్నీళ్లు నందిని గుండెను కోసాయి. ఒక ఆడపిల్లకు కన్న తండ్రి కన్నీళ్లు చూడటం కన్నా పెద్ద నరకం ఉండదు. ఆమె తన తండ్రి కన్నీళ్లు తుడిచింది.
ఆ ముఖంలో భయం లేదు. ఓ స్థిరమైన నిర్ణయం తీసుకున్న నైరాస్యం ఉంది. నాన్న, దయచేసి ఏడవకు. తండ్రి తలదించుకుంటే చూస్తూ ఊరుకునే కూతురు ఎక్కడుంటుంది నాన్న? నా వల్ల ఈ ఇల్లు నిలబడుతుందంటే, నా అన్నల భవిష్యత్తు బాగుపడుతుందంటే ఆ రుద్రప్రతాప్కే కాదు, ఏ యముడికైనా నా మెడ వంచి తాళి కట్టించుకుంటాను. నేను ఈ పెళ్లికి సిద్ధం నాన్న. ఆడది పుట్టింటి కోసం ప్రాణాలైనా ఇస్తుంది. కానీ ఆ ప్రాణాలు తీసుకునే హక్కు కన్నవాళ్ళకు కూడా ఉండకూడదు దేవుడా. త్యాగం చేయడం ఆడదాని రక్తంలోనే ఉందేమో. అందుకే పురిటినొప్పుల నుంచి పుట్టింటి కష్టాల వరకు అన్నీ గుండెల నిండా మోస్తుంది. పెళ్లి రోజు ఉదయం. సాధారణంగా పెళ్ళనగానే ఇంట్లో పందిళ్ళు, పచ్చని తోరణాలు, సన్నాయి మేళాలు, ఆడవాళ్ళ పేరంటాలు, అల్లరి చేసే మరదళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ నందిని ఇంట్లో అవేమీ లేవు. ఓ మూల పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. కానీ అతని గొంతులో భక్తి లేదు, భయం ఉంది. నందిని అన్నలు గంగాధరం తెచ్చిన నోట్ల కట్టలు లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. పెళ్లికి వచ్చిన 10 మంది బంధువులు కూడా అయ్యో పాపం అని గుసగుసలాడుకుంటున్నారే తప్ప ఎవరూ సంతోషంగా లేరు. గదిలో నందిని ముస్తాబు చేస్తున్నారు. ఎర్రటి పట్టుచీర, మెడలో నగలు, నుదుట కళ్యాణ తిలకం. అద్దంలో తనను తాను చూసుకుంటున్న నందినికి తన ప్రతిబింబం ఓ వధువులా కనిపించడం లేదు. గుడికి బలివ్వడానికి తీసుకెళ్తున్న ఒక మూగజీవిలా, పసుపు కుంకుమలు రాసిన బలిపశువులా కనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో జీవం లేదు, ఒక శూన్యం. పెళ్ళనేది 2 మనసుల కలయికైతే అది కళ్యాణం. కానీ ఒకరి అవసరం మరొకరి అహంకారం కలిస్తే అది వ్యాపారం. ఈరోజు నందిని మెడలో పడుతున్నది మాంగల్యం కాదు, ఆమె మరణ శాసనం. బయట జీభారం వినిపించినది. రుద్రప్రతాప్ వచ్చాడు. నందిని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చేతులు వణకడం మొదలైంది. ఆమెను పీటల మీదకి తీసుకొచ్చారు. తలదించుకునే నడిచింది. కన్నెత్తి అతని ముఖం వైపు చూసే ధైర్యం ఆమెకు లేదు. పీటల మీద కూర్చున్న రుద్రప్రతాప్ను చూసి ఊపిరి బిగపట్టింది. అతను తెల్లటి పంచ, తెల్లటి షర్టు వేసుకున్నాడు. మెడలో ఓ పెద్ద రుద్రాక్షమాల, జుట్టు చింపిరిగా, కళ్ళు నిద్రలేక ఎర్రబడి ఉన్నాయి. అతని ముఖంలో పెళ్లి చేసుకుంటున్నానన్న సంతోషం కానీ, పక్కన కూర్చున్న అమ్మాయి మీద ఆసక్తి కానీ ఏ కోశానా లేవు. అతను కేవలం ఓ విగ్రహంలా కూర్చున్నాడు. గంగాధరం ఏదో చెప్తున్నాడు. రుద్ర వింటున్నాడు, కానీ పట్టించుకోవడం లేదు. ఆ పందిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రుద్రం చూసి వణుకుతున్నారు. పెళ్లి కొడుకు వస్తే సందడిగా ఉండాలి. కానీ అతను వస్తే ఓ శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. పురోహితుడు వణుకుతున్న చేతులతో మంగళసూత్రాన్ని రుద్ర చేతికిచ్చాడు. మాంగళ్యం తంతునానే మంత్రం చదువుతున్నాడు. రుద్ర మెల్లగా నందిని వైపు తిరిగాడు. ఆమె తల వంచుకునే ఉంది. కన్నీళ్ళు ఆమె చెంపల నుంచి జారి పట్టుచీర మీద పడుతున్నాయి. రుద్ర ఆమె కన్నీళ్లు చూశాడు. కానీ అతని కళ్ళల్లో ఎలాంటి చలనం లేదు. దారం పట్టుకుని ఆమె మెడకు 3 ముళ్ళు వేశాడు. ఆ 3 ముళ్ళు పడుతున్నప్పుడు నందినికి ఓ ఉరితాడు తన గొంతుకు బిగుసుకున్నట్టుగా అనిపించింది. మొదటి ముడి తన తండ్రి నిస్సాయతకు, రెండో ముడి తన అన్నల స్వార్థానికి, మూడో ముడి తన జీవితపు ముగింపుకు. 3 ముళ్ళు ఒక ఆడపిల్ల జీవితానికి ముగింపు కాదు, కొత్త అధ్యాయం, ఓ రక్షణ కవచం. కానీ నందిని పాలిట అవి ఆమె ఊపిరిని బంధించే ఇనుపు గొలుసులు. మెడలో పసుపుతాడు పడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం లేదు. తన చావు శాసనం ఎవరో రాస్తున్నారన్న భయం మాత్రమే ఉంది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయం. తండ్రి రామనాథం నందిని పట్టుకుని బోర్న ఏడ్చేశాడు. బతికుండు తల్లి, ఎలాగోలా బతికుండు అని గుండెలు బాదుకున్నాడు. నందిని తండ్రికి ధైర్యం చెప్పింది. అన్నలు మాత్రం ఏదో మొక్కుబడిగా చెల్లిని తల నిమిరి కారెక్కించారు. రుద్రప్రతాప్ ఏమీ మాట్లాడకుండా కారు ముందు సీట్లో కూర్చున్నాడు. నందిని వెనక సీట్లో కూర్చుంది. కార్ స్టార్ట్ అయింది. ఆమె తన పుట్టింటికి, తన వాళ్లను, తన బాల్యాన్ని వదిలేసి ఓ భయంకరమైన చీకటి లోకంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. రామాపురం చేరడానికి 1 గంట సమయం పడుతుంది. ఆ 1 గంట సమయం నందినికి ఓ యుగంలా అనిపించింది. కారులో ఎవరూ మాట్లాడటం లేదు. రేడియో లేదు, పాటలు లేవు. కేవలం టైర్ల చప్పుడు, గాలి హోరు మాత్రమే వినిపిస్తున్నాయి. అద్దంలోంచి డ్రైవర్ అప్పుడప్పుడు రుద్ర వైపు భయంగా చూస్తున్నాడు. రుద్ర మాత్రం కిటికీలోంచి బయటకి శూన్యంలోకి చూస్తున్నాడు. నందిని మనసులో 100 ప్రశ్నలు, 1000 భయాలు. ఇతను నాతో ఎందుకు ఒక మాట కూడా మాట్లాడటం లేదు? అసలు ఇతను మనిషేనా? జానకిని ఎందుకు చంపాడు? ఈ రోజు రాత్రి నన్ను కూడా అలాగే చంపేస్తాడా? నా చావుకి నేను అలంకరించుకుని వెళ్తున్నానా? ఆ ఆలోచనలు
రాగానే ఆమె ఒళ్ళు జలధరించింది. చీర కొంగును గట్టిగా పట్టుకుని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. భయం అనేది ఓ విచిత్రమైన జబ్బు. అది ముందుగా మనసును చంపుతుంది, ఆ తర్వాత మనిషిని చంపుతుంది. నందిని మనసు అప్పటికే సగం చచ్చిపోయింది. కారు ఊరు చివరున్న మామిడి తోటలోకి ప్రవేశించింది. ఆ తోటంతా చీకటిగా భయంకరంగా ఉంది. పెద్ద ఇనుప గేట్ల ముందు కారు ఆగింది. కాపలాదారుడు గబగబా వచ్చి గేట్లు తీశాడు. కారు లోపలికి వెళ్ళి ఆ పెద్ద పెంకిటింటి ముందు ఆగింది. ఆ ఇల్లు చూస్తూనే నందినికి వెన్నులో చలి పుట్టింది. ఒకప్పుడు అదొక రాజ్మహల్లా ఉండేదేమో, కానీ ఇప్పుడు వెలువెలబోయింది. ఒక దయ్యాల కొంపలా కనిపిస్తుంది. గోడలకు రంగులు లేవు, పెరట్లో చెట్లు ఎండిపోయి ఉన్నాయి, గడప ముందు పసుపు కుంకుమలు లేవు. ఓ రకమైన నిశ్శబ్దం ఆ ఇంటిని ఆవరించింది. కారు దిగాడు రుద్రప్రతాప్. నందిని కూడా వణుకుతూ కారు దిగింది. ఇంట్లో పని మనిషి సీతమ్మ హారతి పళ్ళెం పట్టుకుని బయటకొచ్చింది. ఆ ముఖంలో కూడా భయం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త పెళ్లి కూతురుని చూసి మురిసిపోవాల్సిన ఆ కళ్ళల్లో ఓ బలిపశువును చూస్తున్న జాలి ఉంది. అయ్యో పిచ్చి తల్లి, ఈ రాక్షసుడి చేతికి చిక్కావా అన్నట్టుగా చూసింది సీతమ్మ. హారతిస్తుంటే గాలికి దీపం అటు ఇటు ఊగుతుంది. సరిగ్గా నందిని ప్రాణంలాగే. రుద్ర దేన్ని పట్టించుకోకుండా, కనీసం హారతి కళ్ళకు అద్దుకోకుండా తన పాటికి తాను ఇంట్లోకి నడిచిపోయాడు. ఒక పెళ్లి కూతురుగా తన భర్తతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టి వెళ్ళాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కానీ ఇక్కడ తన భర్త తనను వదిలేసి ఒక అపరిచితుడిలా వెళ్ళిపోయాడు. నందిని గుమ్మం ముందు ఒంటరిగా నిలబడిపోయింది. ఆమె కాలెత్తి ఇంట్లోకి పెట్టడానికి వణుకుతుంది. ఆమెకు ఆ గడప ఒక ఇంటి గడపలా కనిపించడం లేదు. అది ఒక కబేలా ద్వారంలా కనిపిస్తుంది. లోపలెక్కడో మూల నుంచి జానక ఆర్తనాదాలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించినట్లు అనిపించింది. నెత్తుటి మరకలు ఇంటి గోడల మీద కనిపిస్తున్నట్టుగా భ్రమపడింది. రండి తల్లి, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని సీతమ్మ గొంతు వినపడటంతో నందిని ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది. దేవుడా, నా ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అని మనసులో దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని కుడికాలు ముందుకు పెట్టింది. ఆమె అడుగులు ఆ ఇంట్లో పడగానే గాలి మరింత వేగంగా వీచింది. ఇంటి తలుపులు వెనుక పెద్ద శబ్దంతో దబేలుమని మూసుకున్నాయి. ఆ శబ్దానికి నందిని గుండె పగిలినంత పనైంది. ఆమె ఆ ఇంటికి ఇల్లాలుగా అడుగు పెట్టలేదు, ఓ ఖైదీలా అడుగు పెట్టింది. ఆ ఇంటి గోడల మధ్య దాగున్న రహస్యాలు, ఆ ఇంటి వెనుకున్న చీకటి గది, ఆ రాత్రి జరగబోయే భయంకరమైన సంఘటనలు. ఆమె ఇంకా సిద్ధంగా లేదు. కొన్ని గుమ్మాలు దాటితే స్వర్గం వస్తుంది, కానీ ఈ గుమ్మం దాటితే శ్మశానం వస్తుందని ఆమెకు తెలుసు. అయినా అడుగుపెట్టింది, తన వాళ్ళ కోసం బలైపోయిన మరో సీతమ్మల. కనిపించేది ప్రతిదీ నిజం కాదు. కనపడిన నిశ్శబ్దం వెనుక ఓ జ్వాలాముఖి దాగుందని, అది పేలే సమయం దగ్గర పడిందని ఆ వణుకుతున్న అడుగులకప్పుడు తెలీదు. రాత్రి కొందరికి పగటి అలసట తీర్చే అమ్మఒడి, మరికొందరికి తీయటి కలలు కనే ప్రేమ పందిరి. కానీ ప్రాణభయంతో బతుకుతున్న వాడికి మాత్రం ప్రతి రాత్రి ఓ మరణ మృదంగమే. ఆ రాత్రి గడిస్తే బతికినట్టు, తెల్లవారితే పుట్టినట్టు. రామాపురం అంతా గాఢ నిద్రలో ఉంది. ఉరుముల్లేవు, మెరుపుల్లేవు, కానీ గాలి మాత్రం భయంకరంగా వీస్తోంది. ఆ పెద్ద మామిడి తోట మధ్యలో ఉన్న రుద్రప్రతాప్ పెంకుటిల్లు చీకట్లో ఓ పెద్ద రాక్షసుడిలా నిశ్శబ్దంగా కాపు కాస్తుంది. లోపల ప్రతి గదిలోనూ చీకటి. ఆ గదిని చీల్చుకుంటూ ఒకే ఒక గదిలోంచి మాత్రమే సన్నటి వెలుతురు వస్తుంది. అదే నందినున్న గది. కింద హాల్లో గోడ గడియారం టంగమని 11 గంటలు కొట్టింది. ఆ శబ్దానికి నందిని గుండె ప్రతిసారి ఎగిరిపడుతుంది. గది మధ్యలో ఓ పెద్ద టేకు మంచం, దానిమీద తెల్లటి దుప్పటి. ఆ మంచమంచున ముడుచుకుని కూర్చుంది నందిని. ఆమె చేతిలో వెండి గ్లాసులో పాలున్నాయి. సాధారణంగా శోభనం రాత్రి పెళ్లి కూతురు చేతిలో పాలుంటే ఆ పాలలో యాలకులు, కుంకుమ పువ్వు సువాసన వస్తాయి. పెదవుల మీద చిరునవ్వు ఉంటుంది. కానీ నందిని చేతుల్లో ఉన్న పాలకుండ వణుకుతోంది. ఆమె చేతులతో పాటే ఆ గ్లాస్ అంచులు తగిలి పాలు కింద పడుతున్నాయి. ఆ గది శోభనం గదిలా పూలతో ఎవరూ అలంకరించలేదు. ఆ ఇంట్లో ఆడదుంటే సీతమ్మ మాత్రమే. ఆమెకి ప్రాణభయం. బాబాయ్ గంగాధరంకి అవసరం లేదు. ఇక రుద్రప్రతాప్కి అసలే పట్టింపులు లేదు. కనీసం ఓ అగరబత్తి కూడా ఆ గదిలో వెలగలేదు. ఒక ఆడపిల్లకు పెళ్ళనేది జీవితంలో అద్భుతమైన మలుపు. తనని మహారాణిలా చూసుకునే భర్త వస్తాడని, తన కోసం ఆకాశం నుంచి చుక్కలు కోసుకొస్తాడని కలలు కంటుంది.
కానీ తన మెడలో పడిన తాళి ఓ ఉరితాడని, తన భర్త ఓ యముడని తెలిసినప్పుడు ఆ పెళ్లి కూతురు కలలు కన్నీళ్లు ప్రాణాహంలో కొట్టుకుపోతాయి. నందిని ఆలోచనలన్నీ తన తండ్రి దగ్గరే ఉన్నాయి. నాన్న ఇప్పుడేం చేస్తుంటాడు? నా కోసం ఏడుస్తూ కూర్చొని ఉంటాడా? ఆయనకు నా మీద ప్రేమ లేక కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను ఈ రాక్షసుడికి అప్పగించాడు. ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణాలు పోతే నాన్న బతుకుతాడా? నా కొడుకులు ఆస్తి కోసం నా కూతుర్ని చంపేశారని ఆయన గుండె ఆగిపోతుందా? ఈ ఆలోచన రాగానే నందిని కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. పట్టుచీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. కానీ ఆ కన్నీటి దార ఆగలేదు. నందిని మెల్లగా కళ్ళు పైకెత్తి ఆ గదిని గమనించడం మొదలుపెట్టింది. ఆ గది మొత్తం మొదటి భార్య జానకి వస్తువులతో నిండుంది. గోడ మీద ఒక పెద్ద ఫోటో ఉంది. అందులో జానకి నవ్వుతూ ఉంది. ఆమె కళ్ళు నందిని వైపు చూస్తున్నట్టే ఉన్నాయి. ఆ నవ్వులో ఓ హెచ్చరిక ఉన్నట్టు నందిని కనిపించింది. ఈ ఇల్లు నాది, ఈ గది నాది, ఆ మనిషి నావాడు, నువ్విక్కడ బతకలేవు, పారిపో అని ఆ ఫోటో చెప్తున్నట్టు అనిపించింది. గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జానకి వాడిన గాజులు, కుంకుమబర్ని, ఓ పాత దువ్వెన అలాగే ఉన్నాయి. పక్కనే ఉన్న అలమారాలో జానకి కట్టుకున్న పట్టుచీరలు మడత పెట్టున్నాయి. ఎక్కడ ఒక వస్తువు చెదరలేదు. ఆ గదిలోకి అడుగు పెడితే జానకి ఇంకా బతికే ఉందేమో అన్న భ్రమ కలుగుతుంది. మనిషి చనిపోయినా వాళ్ళ జ్ఞాపకాలు చనిపోవంటారు. కానీ ఆ జ్ఞాపకాలు ఒక గదిలో బంధించబడితే అవి జ్ఞాపకాలు కావు, ఊపిరి తీయని దయ్యాలు. నందినికి ఊపిరాటం లేదు. ఓ చనిపోయిన ఆడదాని గదిలో ఆమె వస్తువుల మధ్య ఆమెను చంపిన వాడి కోసం ఎదురు చుట్టం, ఇంతకంటే భయంకరమైన శిక్ష ఈ భూమి మీద మరొకటి ఉండదు. ప్రతి మూల నుంచి జానకి ఆర్తనాదాలు వినిపిస్తున్నట్టు ఆమెకు భ్రమ కలుగుతోంది. ఆ రాత్రి ఏం జరిగుంటుంది? దేవుళ్లాంటి మనిషిని ఊరంతా అనుకునే రుద్ర ఆమె గొంతు ఎందుకు నిలిమాడు? ఆమె ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుంది, ఎంత ఏడ్చుంటుంది? ఆలోచిస్తుంటేనే నందినొల్లు గుగురు పుచ్చింది. సరిగ్గా అప్పుడే కిటికీలోంచి పెద్ద గాలి లోపలికొచ్చింది. గదిలో ఉన్న లైట్ ఒక్కసారి ఆరిపోయి మళ్ళీ వెలిగింది. నందిని చేతుల్లో ఉన్న పాల గ్లాస్ జారి కింద పడింది. పాలు నేల మీద ఒలికిపోయాయి. భయంతో వణుకుతూ కింద పడిన గ్లాస్ తీయడానికి వంగింది నందిని. మంచం కింద వెలుతురు పడుతుంది. అక్కడ పక్కకి ఏదో మెరుస్తూ కనిపించింది. చేయి చాపి ఆ వస్తువును బయటకు తీసింది. అదో పాత వెండి గజ్జ. చాలా బరువుగా అందమైన డిజైన్తో ఉన్న ఆ గజ్జను చూడగానే నందినికి సీతమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. జానకమ్మకు గజ్జలంటే మహాప్రాణం తల్లి. నడిస్తే ఇల్లంతా గల్లు గల్లుమని మోగేది. ఆ రౌడీ బాబు ఏరి కోరి ఆమె కోసం వెండి గజ్జలు చేయించాడు. ఆ గజ్జలను చేతిలోకి తీసుకుని చూస్తున్నాగా నందిని గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. ఆ వెండి గజ్జ మీద ఎండిపోయిన నల్లబడిపోయిన రక్తపు మరకలున్నాయి. నందిని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఊపిరి వేగంగా ఆడుతుంది. ఆ రక్తపు మరక జానకివి అన్న నిజం ఆమె మెదడులో విద్యుత్ తరంగంలా పాకింది. అంటే ఆ రాత్రి జానకిని రుద్రప్రతాప్ ఈ గదిలోనే చంపాడా? ఆ పెనుగులాటలో ఆమె కాలిగజ్జ తెగి మంచం కింద పడిపోయిందా? ఈ రక్తం జానకి ప్రాణాలు పోతున్నప్పుడు చిమ్మిన రక్తమా? కళ్ళ ముందు ఆ భయంకరమైన దృశ్యం కదలాడింది. జానకి గొంతును రుద్రప్రతాప్ రెండు చేతులతో నొక్కి పట్టుకోవడం, ఆమె ప్రాణవాయువు కోసం గిలగిల్లా కొట్టుకోవడం, మంచం కొళ్లను గట్టిగా పట్టుకోవడం, కాలిగజ్జలు తెగి కింద పట్టం, ఇదంతా నందిని కళ్ళ ముందు సినిమాలాగా తిరిగింది. చేతిలో ఉన్న నెత్తటి గజ్జెను నేలకేసి కొట్టింది. వెనక్కి జరిగి గోడ కానుకొని కూర్చుంది. ఆమె గొంతులోంచి మాట రావడం లేదు. కేక వేద్దామంటే పెదవులు విప్పడం లేదు. నిజం కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడినప్పుడు భయం అనేది ఓ జలగలా మారి మనిషి రక్తాన్ని తాగేస్తుంది. నందినిప్పుడు ఆ భయం గుప్పిట్లో నలిగిపోతున్న ఓ చిన్న పిట్ట. సరిగ్గా అప్పుడే చెక్కమెట్ల మీద ఎవరో నడిచి వస్తున్న చప్పుడు, బరువైన అడుగులు. ఆ అడుగుల చప్పుడుకి మెట్లు మూగులుగుతున్నగా ఒక కీచుమనే శబ్దం. నందినికి అర్థమైంది. రుద్ర వస్తున్నాడు. రాక్షసుడు బలిపశువు కోసం వస్తున్నాడు. ఆమె కళ్ళు గుమ్మం వైపే ఉన్నాయి. గుండె చప్పుడు ఆ గదిలో స్పష్టంగా వినిపిస్తుంది. దేవుడా, నన్ను కాపాడు. నాన్నకు దూరంగా ఎక్కడో అనాథలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను బతికించు అని మనసులోనే 1000 దేవుళ్లను మొక్కుకుంది. తలపౌతుల ఆ అడుగుల చప్పుడాగింది. నిశ్శబ్దం. ఓ 10 క్షణాల పాటు భయంకరమైన నిశ్శబ్దం. అతను లోపలికి ఎందుకు రావడం లేదు? గుమ్మం అవతలి నిలబడి ఏం చేస్తున్నాడు? సరిగ్గా అప్పుడే తలుపు సందులోంచి ఓ నీడ గదిలోకి పడింది. ఆ నీడలో మనిషి ఆకారం లేదు.
ఓ పెద్ద కత్తి ఆకారం స్పష్టంగా తెలుస్తోంది. నందిని ఇంకా తేరుకోకముందే దబేల్ భయంకరమైన శబ్దంతో గది తలుపులు రెండు వైపులా బార్లా తెరుచుకున్నాయి. గాలి కిటికీల రెక్కలు కొట్టుకుంటున్నాయి. గుమ్మంలో నిలబడున్నాడు రుద్రప్రతాప్. అతని రూపం చూస్తే ఎవరికైనా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. తెల్లటి పంచ మీద రక్తం చిమ్మినట్టు ఎర్రటి మరకలతో అతని కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. జుట్టు గాలికి చెదిరిపోతోంది. అన్నిటికంటే భయంకరమైన దృశ్యం అతని కుడి చేతిలో ఉన్న కత్తి. అది ఒక పెద్ద వేట కొడవలి. లైట్ వెలుతురులో ఆ కత్తి అంచు తలతల మెరుస్తుంది. ఆ కత్తి పిడిని అతను ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అతని చేతి నరాలు ఉబ్బి బయటకు కనిపిస్తున్నాయి. అతని చూపు నేరుగా నందిని మీద పడ్డాయి. ఒక సింహం తన ఎర్రను చూసినట్టుగా చూస్తున్నాడు. మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ గదిలోకి వస్తున్నాడు. కత్తిని నేల మీద రాసుకుంటూ వస్తుంటే గిర్రమనే శబ్దం నందిని గుండెను కోసేస్తుంది. ప్రాణం తీసేటప్పుడు కత్తెందుకు, భయం చాలు. కానీ ఆ భయమే కత్తి పట్టుకొని వస్తే మనిషికి మరణం కంటే ముందు నరకం కనిపిస్తుంది. రుద్ర తన వైపు వస్తున్నాడు. అతని కళ్ళల్లో దయలేదు, జాలి లేదు. రక్తం కోసం దాహంగా ఉన్నట్టు క్రూరత్వం మాత్రమే కనిపిస్తుంది. నందిని గోడకు అతుక్కుపోయి రెండు చేతులతో ముఖం కప్పుకుంది. నాన్న అని గట్టిగా ఒక కేక వేసింది నందిని. ఆ కేక ఆ గది గోడలు తగిలి ప్రతిధ్వనించింది. రుద్ర కత్తి పైకెత్తాడు. ఆ మెరిసిన కత్తి అంచు చూసి నందిని కళ్ళల్లో భయం పరాకాష్ఠకు చేరుకుంది. ఆమెకు ఇక బతికే అవకాశం లేదని అర్థమైపోయింది. కళ్ళు పైకి తిరిగిపోయాయి. గుండె వేగం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి అక్కడే కుప్పకూలిపోయింది. నేల మీద అపస్మారక స్థితిలో పడున్న నందిని. ఆమె పక్కనే మొదటి భార్య నెత్తుటి గజ్జ. తలపైకెత్తి పట్టుకున్న కత్తితో రుద్రప్రతాప్. ఆ రాత్రి ఆ గదిలో ఏం జరగబోతుంది? అతను ఆమెను చంపడానికే వచ్చాడా? ఆ కత్తితో ఆమె ప్రాణాలు తీశాడా? లేదా కనిపించే ఈ భయంకరమైన దృశ్యం వెనుక కనపడని ఇంకేదైనా జరగబోతుందా? నిశ్శబ్దపు రాత్రిలో దాగున్న ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.